మిథున రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం. వీళ్ళు హి అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి. ఈ రాశి ఈ నక్షత్రం మీద వీళ్ళకు పుట్టినప్పుడు నుంచి చనిపోయేదాకా ఉండే దశలు ఇవి. ఈ దశలో ఏంటంటే 0 సంవత్సరం నుంచి 4 సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. ఈ గురు దశలో పుట్టిన ఈ పిల్లలు ఏం చేస్తారంటే చిన్నపిల్లలు బాగా అల్లరి ఎక్కువ చేస్తారు. బాగా అంటే గురుడు మాట్లాడిస్తారు కాబట్టి అల్లరి బాగుంటది. చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకు రుద్రాక్ష 5 ముఖాలు చేస్తే కొద్దిగా ఇబ్బంది తగ్గుతుంది. ఇక 4 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు శని దశ ఉంటుంది, 19 సంవత్సరాలు. ఈ దశలో ఏమైతుందంటే అంతా ఎడ్యుకేషన్ పీరియడ్ ఇది. ఎడ్యుకేషన్ అంటే యువకులు. అదే ఈ పీరియడ్ లో ఏమైందంటే వీళ్ళు శని దశ స్టార్ట్ అయినందుకు శని దశ ఉన్నందుకు ఏమైందంటే సరిగా చదవకపోవడం, మత్తు పదార్థాలకు అలవాటు కావడం, చెడ్డ కార్యాల్లో పాల్గొనడం, ఎవరి మాట వినకపోవడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. దీనికి ఏం చేయాలంటే వీళ్ళు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ టైంలో ఈ శని దశ ఉన్నందుకు చదువు ఖరాబ్ అయిపోతుంది. ఇక ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే శనికి సంబంధించిన నీలం స్టోను, నల్ల నూనెలకు వైబ్రేషన్ ఉండాలి. మగపిల్లకి అయితే కుడి చేయి మధ్య వేలు, లేడీస్కి అయితే ఎడమ చేయి మధ్య వేలుకి పెట్టాలి. ఇది పెడితే వాళ్ళకు శని బాధలు ఇబ్బందులు తగ్గి మంచిగా చదువుకోవడం జరుగుతుంది ఎడ్యుకేషన్లో. ఆ తర్వాత 23 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల బుధ దశ ఉంటుంది. ఈ దశ ఏమవుతుందంటే బుధ దశ అంటే వ్యాపార కారకుడు, చదువు కారకుడు బుధుడు దశ స్టార్ట్ అయితే ఎప్పుడైతే దశ స్టార్ట్ అయితే దానికి సంబంధించిన స్టోర్ పెట్టాలి. పెట్టకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇది ఏంటి అంటే చదువు సరిగా చదువుకోకపోవడం. సరే ఇప్పుడు 23 సంవత్సరాల నుంచి అంటే ఎడ్యుకేషన్ అయిపోతుంది, జాబ్ ట్రైలో ఉంటారు. కొందరు జాబ్కు ట్రై చేస్తే వెయిటింగ్ లిస్ట్లో పడుతుంది. చదువుతున్న వాళ్ళు ఉంటే చదువులో వెనక పడతారు. బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేస్తే వ్యాపారంలో తెచ్చిన వస్తువులు అమ్మబోవు, వ్యాపారం ముందరికి సాగదు ఈ బుధ దశలో. దీనికి మంచిగా కావాలంటే ఏం చేయాలంటే బుధునికి సంబంధించిన మరకతము 5 క్యారెట్లు కుడి చేయి ఉంగరం వేలు కానీ చిన్న వేలు కానీ ధరించాలి. దశలకు వైబ్రేషన్ ఉండాలి. లేడీస్ అయితే ఎడమ చేయికి పెట్టుకోవాలి. పెట్టుకుంటే బుద్ధికి సంబంధించిన ఇబ్బందులు పోయి వాళ్ళు బిజినెస్ కానీ జాబ్ కానీ వ్యాపారం కానీ మంచిగా చేస్తారు. అలానే 40 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల కేతు దశ ఉంటుంది. కేతు గ్రహం ఏం చేస్తారంటే నిరాశ కలిగిస్తుంది. అంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, హై లెవెల్ జాబ్ ఉన్నా కానీ సంతోషం అనేది ఉండదు. వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ నిరాశ అనేది ఏర్పడుతుంది. ఈ నిరాశ పోయి కాన్ఫిడెన్స్ పోయి వాళ్ళకి ఏంటంటే బతుకు మీదనే ఆశ లేకుండా అవుతుంది. కాబట్టి ఇలా అయిన వాళ్ళు ఏం చేయాలంటే దాని కొరకు కేతు దశకు ఇది 7 సంవత్సరాలు ఉంటుంది. దీనికి వైడూర్యం పెట్టాలి. ఇది పూల్ వాళ్ళకు వైబ్రేషన్ ఉండాలి. ఆ స్టోన్ ధరిస్తే వీళ్ళకు ఈ ఇబ్బంది పోతుంది. అలానే 47 సంవత్సరాల నుంచి 67 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇది శుక్రదశ నడుస్తుంటది. ఈ శుక్రదశలో ఏమవుతుందంటే ఆపోజిట్ జెండర్ తోటి ఇబ్బందులు వస్తాయి. అంటే భార్య ఉంటే భర్త, భర్త ఉంటే భార్య, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఆడవాళ్ళ మగవాళ్ళతో ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. సంసార విషయాల్లో కూడా ఇబ్బందులు వచ్చి భార్య భర్త కొట్లాడుకోవడం జరుగుతుంది. ఇక వీళ్ళు సంసార జీవితం చక్కగా చేయాలనుకుంటే ఏం చేయాలంటే శుక్రునికి సంబంధించిన డైమండ్ 15 సెంట్ల నుంచి ఆ పైన ఎంతైనా పెద్ద స్టోన్ వైబ్రేషన్ ఉన్నది పెట్టుకోవాలి. అది మగపిల్లలు అయితే కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు ధరించాలి. ధరిస్తే శుక్రుని బాధలు పోయి వీళ్ళు సంసార జీవితం కానీ ఫ్యామిలీ పరంగా కానీ మంచిగా ఉంటారు. ఇబ్బందులు పోతాయి. 67 సంవత్సరాల నుంచి 73 సంవత్సరాల వరకు రవి దశ. ఇది 6 సంవత్సరాలు ఉంటుంది ఈ దశ. ఈ దశలో ఏమవుతుందంటే అప్పటిదాకున్న మంచి పేరంతా పేరు లేకుండా పోతుంది. అంటే వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేటారు, బిజినెస్ చేస్తుంటారు, జాబులు అవన్నీ అయిపోయి ఉంటాయి. ఊర్లో ఉంటారు, సమాజంలో ఉంటారు, ఇంట్లో ఉంటారు, ఆస్తులు అవన్నీ ఉన్నా కానీ వీళ్ళని అప్పటిదాకా మంచిగా గౌరవించిన వాళ్ళు పట్టించుకోకుండా ఇబ్బందులు అవుతాయి. ఏంద్రా నా దగ్గర అన్ని ఉన్నాయి, ఎవరు నన్ను కేర్ చేసలేరు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు, తిడుతున్నారని ఫీల్ అవుతారు. దానికి తిడుతుంటారు అందరు ఎదుటోళ్ళు మాని. అలా తిట్టకుండా ఉండాలంటే ఏంటంటే రవిదేశం సంబంధించిన కెంపు స్టోను 5 క్యారెట్లు కుడి చేయి ఉంగరం వేలకు ధరించాలి. రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష వేసుకుంటే కూడా సూర్యగ్రహానికి సంబంధించిన ఇబ్బందులు పోతాయి. ఏకముఖి రుద్రాక్ష లేదా కెంపు స్టోను ధరిస్తే దీని యొక్క ఇబ్బందులు పోయి మంచిగా అవుతారు. అలానే 73 సంవత్సరాల నుంచి 83 సంవత్సరాలకు చంద్రదశ. ఇది 10 సంవత్సరాలు. ఈ 73 సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో ఉంటాము, ముసలిగానే ఈ ఏజ్లో ఏమవుతుందంటే ఆల్రెడీ ఇలా నిద్రగిన రాదు. అయినా కానీ చంద్రదశ స్టార్ట్ అయితే ఇంకా నిద్ర రాదు. మొత్తం రాది కూడా మేల్కొంటారు, నిద్రపోరు, అసలు డిస్టర్బెన్స్ అవుతుంది, ఆందోళన ఉంటుంది, ఎప్పుడు పరిశానలో ఉంటారు. అలాంటి ఇబ్బందులు పోవాలంటే చంద్రుకు సంబంధించిన ముత్యము 5 క్యారెట్లు, 3 నుంచి 5 క్యారెట్లు మగపిల్ల అయితే కుడి చేయి ఉంగరం వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు ధరిస్తే డిస్టర్బెన్స్ తగ్గి నిద్ర మంచిగా వస్తుంది. ఇవన్నీ స్టోన్లు నవధాన్యానికి సంబంధించి ఇవి పుట్టినప్పుడు చనిపోయేదాకా నవగ్రహాలు, ఈ గ్రహాలకు సంబంధించిన స్టోన్లు నవధాన్యంతో చెక్ చేసి మీకు వేయడం జరుగుతుంది. ఇవి మీ యొక్క DNA అంటే మీ నోటి లాలాజలం ద్వారా కానీ మీ ఫోటో మీద కానీ స్కాన్ చేసి మా దగ్గర ఉన్న స్కానర్తో చెక్ చేసి వేయడం జరుగుతుంది. ఇవి పెట్టుకుంటే మీకు ఈ దశలల్లో ఇబ్బందులు పోయి మంచిగా జీవితం గడపగలుగుతారు. మీరు ఫోన్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ మనతో కలిసి కానీ చూస్తే మీకు చెక్ చేసి స్టోన్లు వేయడం జరుగుతుంది. పెట్టుకుంటే మీరు మంచిగా సమాజంలో పేరు తెచ్చుకుంటారు.